11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా మే 21 నుండి జూన్ 21 వరకు జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈ రోజు పిఠాపురం మున్సిపల్ హై స్కూల్ ఓబీఎస్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వందలాదిగా ప్రజలు పాల్గొన్నారు. యోగా ఎవరు చేయాలి? ఇది ఆడిబుల్ మన వాళ్ళు వెనకాల వినిపిస్తున్నా వెనకాల వాళ్ళ చేతుల పైకి దయచేసి ఈ యోగా ఈ ఒక్క రోజులో ఈ నెల రోజుల్లో కాదండి. యోగా అయితే పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మనం ఈ రోజు ఇలా ఆరోగ్యంగా ఉండాలి. ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళు చేయకూడదు. చూడండి జాగ్రత్తగా, ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరు యోగాలో కూర్చోవద్దు, దయచేసి చేయకూడదు. హై బీపీ ఉన్నవాళ్ళు, హై షుగర్ ఉన్నవాళ్ళు కొన్ని ప్రాసెస్లు మీకు చెప్తాము, వాటిని గట్టిగా అంటే స్పీడ్గా చేయకూడదు. ప్రాణాయామాలు కూడా మీ శరీరం ఎంత సహకరిస్తే అంతే చేయాలి. మోకాళ్ళు తగ్గిపోతాయని స్పీడ్గా చేయకూడదు. అందువల్ల ఎంతవరకు మీ శరీరం సహకరిస్తే అంతే చేయండి. మనం చక్కగా నేర్చుకోవాలి. యోగా బ్యూటిఫుల్గా మంచి హాయిగా నవ్వుతూ ఆడుతూ ఈ కార్యక్రమం యోగా గురు సత్యప్రియ గారు ఆధ్వర్యంలో జరిగినది. ఈ ఈవెంట్ సత్యప్రియ గారు అంటే వాళ్ళ ఆధ్వర్యంలో లక్ష్మణ్ సార్, యోగా గురు లక్ష్మణ్ గారు, జ్యోతి గారండి, సత్యప్రియ యోగా గురు ఇప్పుడు ఈ డ్యాన్స్ కార్యక్రమాలు చేశారు. జగదాంబ గారు, ఐఎమ్ కృష్ణమోహన్ ఫ్రమ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఐఎమ్ ఆల్సో యోగా గురు. నేను ఇక్కడ చెప్తుంటాను, వీళ్ళు ఆసనాలు వేస్తుంటారు, ఎట్లా వేయాలో కూడా చెప్తాం. ముందుగా మనం అందరూ యాజ్ పర్ అవర్ షెడ్యూల్ మనం ప్రేయర్తో స్టార్ట్ చేస్తాం. సో 3 సార్లు అందరూ ఓం మన తర్వాత ప్రేయర్ చేస్తాం. లెట్ us all క్లోజ్ యువర్ ఐస్. అందరూ కళ్ళు మూసుకుందాం. చక్కగా కళ్ళు మూసుకొని 3 సార్లు ఓం అన్న తర్వాత వీళ్ళందరూ ప్రేయర్ చేస్తారు. ఆ ప్రేయర్ కూడా మీరు చేయగలిగితే చేయొచ్చు, లేకపోతే సైలెంట్గా కూర్చోండి. ఒక సామాన్య శ్వాస తీసుకుని విడిచిపెట్టండి. ఒక శ్వాస తీసుకుని విడిచిపెడదాం. మరొక దీర్ఘమైన శ్వాస తీసుకుని పూర్తిగా లంగ్స్ ఖాళీ చేసేయండి. ఇప్పుడు ఓంకారం కోసం శ్వాస తీసుకుందాం. 3 సార్లు చేస్తాం. అందరూ శ్వాస తీసుకోండి. ఈరోజు ఈ కార్యక్రమానికి మీరందరూ స్వయంగా వచ్చిన వాళ్ళందరికీ కన్సర్న్ ఆఫీసర్లు చెప్పారు, రకరకాల మంది చెప్పుకుంటారు. ఈ యోగా చేద్దామని వచ్చిన మీ అందరికీ కూడా మనస వాచ కర్మణ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మీకు మీరే తప్పని కొట్టుకోండి. ఎవరికి వాళ్ళే గ్రేట్. ఇక్కడ మీరే లేకపోతే ప్రోగ్రామ్ ఎట్లా జరుగుతుంది? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కూర్చోండి. కూర్చుని నుంచోవడం వల్ల ఎన్ని నరాలు యాక్టివేట్ అవుతాయి చెప్తాను. ఒకసారి నుంచోండి, మళ్ళీ ఒకసారి
ఫైనల్గా వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. అందరి ఫేస్లో మొఖంలో చిరునవ్వు ఉండాలండి. ఎప్పుడు రూల్ నెంబర్ 1 ఏంటి, రూల్ నెంబర్ 2 చిరునవ్వు, రూల్ నెంబర్ 3 చిరునవ్వు. ఓకే, అందరూ నవ్వుతూ ఉండాలి. అందరి నుంచి ఇక్కడ చూడండి శిక్షకులు చేస్తున్నారు. అందరూ పార్టిసిపేట్ చేద్దాం, చక్కగా పార్టిసిపేట్ చేద్దాం, చక్కటి ఆరోగ్యం సంపాదించి వెళ్దాం. ఇంత కష్టపడి మోడీ గారి కార్యక్రమం పెట్టించడం, చంద్రబాబు నాయుడు నెల రోజులు చేయడం, వీళ్ళు ఎవరికి నిద్ర లేవు ఆఫీసర్లు ఎంత చేస్తారంటే మన అందరూ పార్టిసిపేట్ చేస్తే అదే వాళ్ళకి మనం ఇచ్చే గిఫ్ట్ అండి. లేకపోతే ఎంత కష్టపడుతున్నారు చెప్పండి ప్రతి ఒక్కరు. అందువల్ల ఏంటంటే లెటర్ స్టార్ట్ విత్ మెడ ఎక్సర్సైజ్ చేస్తాం. మెడని ఏం చేస్తాం, మెల్లిగా ఇలా వెనక్కి అనండి. అసలు ఈ మెడే మనకి బ్రిడ్జ్ చేయండి, అంటే మెదడుకి రక్తం సరఫరా చేసే నరాలన్నీ ఇక్కడి నుంచి వెళ్తాయి. అసలు ఎవరు మెడ ఉపయోగించడమే బాధ్యత. ఇలా మెల్లిగా వెనక్కి అనండి. స్పాంజిలైటిస్ ఉన్న చేయకూడదు. అక్కడ యోగ సాధకులు ఉన్నారు, వాళ్ళని చూస్తూ ఉండండి పక్కన. అవసరం అయితే వెనక్కి అనండి, స్టేజ్ మీద కన్నారు. వెనక్కి వెనక్కి సెంటర్ ముందుకు తీసుకురండి. మళ్ళీ వెనక్కి అనండి, మళ్ళీ సెంటర్, మళ్ళీ వెనక్కి అనండి, సెంటర్. ఇప్పుడు స్పాంజిలైటిస్ ఉన్న వాళ్ళు కిందకి వంచకూడదు. ఇప్పుడు ముందుకు వస్తాం, అంటే గడ్డం ఛాతీకి ఆనుస్తాము. చూడండి, గడ్డం ఛాతీకి ఆంచండి. సెంటర్ అండ్ ఫ్రంట్ ఎదురు కాల్చండి. మళ్ళీ సెంటర్, మళ్ళీ ముందుకి, సెంటర్, రిలాక్స్. రిలాక్స్ అనగానే 2 చేతులు ఇలా పెట్టి అటెన్షన్ లో మీరు కూర్చోవాలి. అదే రూల్. ఓకే, సైడ్ చేస్తాం. ఈ బ్రేక్ ఈ మెడల్ తీసుకెళ్ళి ఏం చేస్తాం, కుడి భుజం వైపు తిప్పుతాం, మళ్ళీ సెంటర్, ఎడమ భుజం వైపు తిప్పుతాం. ఓకే, లెటర్ స్టార్ట్. రైట్ సైడ్ టర్నింగ్, కుడి భుజం వైపు తిప్పండి మెల్లిగా. కుడి భుజానికి ఆంచండి. సెంటర్, ఎడమ వైపు మెల్లిగా చేయండి. మీ శరీరం ఎంత సహకరిస్తే అంతే చేయండి. సెంటర్ అండ్ లెఫ్ట్ సైడ్. టర్న్ రైట్ సైడ్. కాళ్ళు కదలకూడదు, ఏం కదలకూడదు. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చూసుకోండి. చూడండి, ఈ నడుము దగ్గర, మెడ దగ్గర, భుజాల దగ్గర అన్ని నరాలు కలుక్కుమంటున్నాయి. అలా ఉండాలి. అంటే చూడండి, సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ పొజిషన్ మళ్ళీ మధ్యకి వచ్చి అటే తిరగండి. ఆపోజిట్ సైడ్ 3 టైమ్స్ ఇలాగే చేయండి. చూడండి, పైకి చేస్తాం. అటెన్షన్, అందరూ గమనించున్నాం. ఇప్పుడు చేతులు పైకి ఎత్తండి. ఇప్పుడు భుజాలకి రిలాక్సేషన్ చేస్తాం. భుజాల మీద చేతులు ఇలా పెట్టండి. ఇప్పుడు చూడండి, షోల్డర్ రొటేషన్ అంటే ఏంటి, ఇది ఏం చేయాలి, ఈ చెయ్య ఇలా చెవికి టచ్ అవుతుంది వెళ్ళడం, ఇలా చేయడం కాదు. కరెక్ట్గా చేయాలంటే 100 మార్కులు కావాలంటే అలా 3 సార్లు ముందుకి, 3 సార్లు వెనక్కి చేయండి. రైట్ సైడ్ 3 టైమ్స్ అండ్ లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్. ఈ బైసెప్స్ ఏమవ్వాలి, ఈ చెవులకి టచ్ అవ్వాలి. అది షోల్డర్ రొటేషన్ అంటే. అండ్ ఆపోజిట్ సైడ్ మళ్ళీ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్, అంటే సమయం అపసమయం 2 చేయకపోతే అవి రిలాక్స్ అవ్వవు. వండర్ఫుల్, వండర్ఫుల్. ఇంతటి బాగా చేసే యోగ సాధనలు నేను ఎక్కడా చూడలేదు. అయ్యో బాబోయ్, జీవితం ధన్యమైపోయింది. ఓకే, రిలాక్స్, అటెన్షన్. సూపర్ ఉంటుందండి. వెస్ట్రన్ బాత్రూమ్స్ ఆడే వాళ్ళందరికీ కూడా సూపర్. మళ్ళీ స్టాండ్, అందరూ నవ్వుతో సూపర్. కూర్చోండి, 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 ఇంకా కొంచెం కూర్చోండి. న్యూస్ పేపర్ తీయండి, చదవండి. నిల్చోండి. పిఠాపురంలో అందరూ చాలా బాగా చేస్తున్నారని హెడ్డింగ్ లో రాశారు. ఇది చాలా బ్యూటిఫుల్ ఆసనం. పొడుగు ఎక్కడానికి ఉపయోగపడతారు. 2 చేతులు పైకెత్తి తాడి చెట్టు, తాడాసనం అంటారు. చూడండి, పొడుగు ఎదగాలి. ఇప్పుడు నాలా పొట్టిగా ఉండకూడదు అంటే ఈ ఆసనం వేయాలి. చూడండి, కాళ్ళు పైకి లేపారు, ముని వేళ్ళ మీద ఉంచున్నారు. స్పైన్ ఎరెక్ట్ అయిపోతే కాళ్ళు చేతులు తిన్నగా ఉంటాయి. అలా ఎంతవరకు సాధికంటే అంతవరకు అలాగే ఉండండి. తాడాసనం సూపర్ వస్తుంది అనమాట. డౌన్ 3 సార్లు చేస్తాం. ఇది డౌన్ అనగానే కింద వదిలేయాలి. మళ్ళీ అప్, అలాగే ఉండాలి. మళ్ళీ డౌన్, మళ్ళీ అప్, డౌన్, లాస్ట్ అండ్ ఫైనల్ విత్ స్మైల్ ఆన్ ఫేస్. కమాన్, డౌన్, అప్. ఒకసారి ఎట్లా చేస్తారు చూస్తాను. వెన్నెముక రావాలి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, అందుకే చేయించాలి. డౌన్, రిలాక్స్, రిలాక్స్ గా కూర్చోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చేస్తారు వాళ్ళు వృక్షాసనం అని. కంగారు పడకూడదు, బ్యాలెన్స్ అవ్వాలి. ముందు కావాలంటే ఇట్లా చేసుకోండి. ఈ కాలు ఎప్పుడైతే పైకి ఎత్తారో ఇది ఇలా పైకి ఎత్తి ఇక్కడ లాక్ చేసి ఇలా పట్టుకుంటారు. అందరూ బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తారు. ఇప్పుడు రైట్ లెగ్ అంటే ఇక్కడ వీళ్ళు ఎంత చేస్తే రైట్ లెగ్ పెట్టు. రైట్ లెగ్ తో చేయండి అందరూ.
ఎవరైతే పిల్లలకి కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం అవుతుందో, కోపం పడుతున్నారో, చిరాకు పడుతున్నారో ఇది చేయించాలి. పాదహస్తాసనం ఎంతవరకు అవకాశం ఉందంటే ఇలా ఉంటే ఇక్కడ వరకే వంగండి. ఇక్కడ వంగున 100 మార్కులు వస్తాయి, ఇక్కడ వంగున 100 మార్కులు వస్తాయి, కిందకి వంగున 100 మార్కులు వస్తాయి. చూడండి, ఆ చేతితోటి వీళ్ళు యోగ సాధకులు చేస్తున్నారు. అక్కడ మీరు చేయండి. పాదహస్తాసనం ఎంతవరకు పట్టుకోగలిగితే అంతవరకు పట్టుకోండి. చూడండి, ఆర్థరైటిస్ రాదు లైఫ్లో, వెన్నుముక ప్రాబ్లమ్స్ రావు, పొట్టలో నరాలు కదలికలు వస్తాయి. ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తాం, అర్ధ చక్రాసనం కొంచెం సగం వెనక్కి విరుస్తాం. ఈ విరిచేటప్పుడు స్పైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు. నేను విరవమన్నాను కదా ఇలా విరవకండి, ఎప్పుడు అలా విరవకూడదు. దాన్ని ఎలా విరాలంటే అప్పర్ పోర్షన్ ఆఫ్ ది ఈ స్కాపి అది కూడా వెనక్కి వెళ్ళాలి. అలా అంటే 2 చేతులు ఇలా సపోర్ట్గా పెట్టుకుని ఎనపైలో అలా చేస్తున్నారు చూడండి. అలా అప్పర్ పోర్షన్ విరవండి, లోవర్ పోర్షన్ విరవకండి, అంతే చాలు. ఎక్సలెంట్, సూపర్ అని అందరూ చాలా బాగా చేస్తారు. చూడండి, అప్పర్ పోర్షన్ ఆఫ్ ది స్పైన్ విల్ బి యాక్టివేటెడ్. అక్కడ రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. అండ్ రిలాక్స్, మళ్ళీ పొజిషన్కి వచ్చేయండి. ఇంకొకసారి చేద్దాం, ఇది చాలా మంచి ఎక్సర్సైజ్ కాబట్టి. వన్స్ అగైన్ డూ ఇట్. చూడండి, స్టేజ్ మీద వాళ్ళు చేస్తారు యోగ సాధకులు, సూపర్, చాలా బాగా చేస్తారు. ఇప్పుడు మీకు అందరికీ ఇష్టమైన త్రికోణాసనం చేస్తాం, సూపర్ ఉంటుంది అనమాట. యాంగిల్ ఎలా మారిపోతుందంటే ఈ పొట్ట దగ్గర అన్ని కలిపిపోతే అక్కడ చూడండి, ఒక లెఫ్ట్ సైడ్ ఒక రైట్ సైడ్ చేయండి. పొజిషన్స్ చూడండి, ఇలా నుంచిన తర్వాత కాలు రైట్ సైడ్ ఇలా పెట్టాం, ఇలా నుంచుని. ఇప్పుడు చక్కగా నడువు ఎంత చక్కగా ఉంటుందంటే సూపర్ ఉంటుంది అనమాట. ఈ చేతి పైకి ఎత్తి ఆ చేయికి వస్తాం. చూడండి, ఈ చేయి చూడాలి, రైట్ సైడ్ చేయండి. పొట్టల్లో కదలికలు వస్తాయి, వెన్నుముక్కలో కదలికలు వస్తాయి. చూడండి, ఆ చేయిని చూడాలి. త్రికోణాసనం ఈ ట్రయాంగిల్ ఉండాలి. ఏదో చేసేయకూడదు, ఎత్తేమన్నా దాన్ని ఆకాలి కదా. పైకి చూడండి, వందండి, ఎంతవరకు ఉందో అందులో ఉందండి. వెరీ గుడ్. పొజిషన్స్ మళ్ళీ మామూలుగా వచ్చేయండి. ఇప్పుడు ఏం చేయాలి, నేను చెప్పక్కర్లేదు, మేమైతే కావాలి, మీరే బాగా చేస్తారు. ఇప్పుడు అది ఆపోజిట్ సైడ్ కూడా చేయాలి. సమయం అప్సర్వ్. చూడండి, ఆ అరచేతిని చూడాలి. బాగా లాగండి. రైట్, కావాలంటే ఇప్పుడు స్వింగ్ చేయండి. తేనెటి చూడండి, అన్ని మన సీతాకోక జిల్లు అన్ని సీతాకోక జిల్లు ఉన్న గొంగలి పురుగులు ఉండకూడదు. మొక్కల్లో నవ్వు ఉండాలి, బ్రహ్మాండంగా ట్విస్ట్ చేయొచ్చు. ఎవరికైతే కాళ్ళు నేల తగులుతున్నాయి వాళ్ళు 100% సీతాకోక జిల్లు అయిపోయినట్టే. మిగతా వాళ్ళు తయారవుతున్నారు. కొట్టండి, నేలకు తగులుతున్నాయి లేదో చూడండి. నెక్స్ట్ రిలాక్స్. వజ్రాసనం. వజ్రాసనంలో వేసే టెక్నిక్ చెప్తాను. ఈ ఒక్క ఆసనాన్ని కూడా ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఫోన్ చేసినా కూడా మిగతా వాటికి పర్మిషన్ లేదు. శుభ్రంగా క్లియర్ చేసాం అనుకోండి, చాలా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. వజ్రాసనం అంటే ఏంటి, రెండు మోకాళ్ళు వి షేప్ లో పెట్టి సీట్ అక్కడ పెట్టగానే వజ్రాసనం కూర్చోగానే వెళ్ళిపోయి ఆటోమేటిక్ అయిపోతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు జూన్ 12 నాడు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అలాగే స్టేట్ టూరిజం అథారిటీ ఆదేశాల మేరకు పిఠాపురంలో ఉన్న మున్సిపల్ హై స్కూల్లో యోగా ఆంధ్ర ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీంట్లో దాదాపుగా 1100 మంది దాకా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారి స్టాఫ్, అలాగే డ్వామా స్టాఫ్ కానివ్వండి, తహసీల్దార్ సైడ్ నుంచి, ఎంపీడీఓ గారి సైడ్ నుంచి, అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలామంది ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది. ఒక 4 ట్రైనర్స్తో మనం ఈరోజు దాదాపు ఒక 1 అవర్ వరకు యోగా ప్రోటోకాల్ ఫాలో అయ్యి రకరకాల ఆసనాలు ఇవన్నీ కూడా చేయించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఆసనాలతో పాటు ప్రాణాయామ, చివరిలో మెడిటేషన్, ఇవంతా కూడా మొత్తం ఒక 1 అవర్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో చివరిలో కూడా కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్, అంటే ఇక్కడ ఉండే కొంతమంది స్కూల్ పిల్లలు యోగా ఆసనాలతో డాన్స్ వేయటము, అలాంటివి ఒక 2-3 ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేశాము. ఒక మెమరీ టెస్ట్ కూడా, ఒక మెమరీ గేమ్ కూడా ఈరోజు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ తరఫున కూడా ఒక నిర్వహించడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్కి ఇంతమంది వచ్చి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికి కూడా నా కృతజ్ఞతలు. ఈ యోగా అనేది జస్ట్ ఈ ఒక్కరోజు చేసి వదిలేయడం కాకుండా ఇది మన ప్రతిరోజు కూడా మన జీవన శైలిలో ఒక భాగం కావాలని
ప్రతిరోజు కనీసం ఒక అరగంటన్న ప్రతి ఒక్కరు యోగా చేస్తే ఫిజికల్గా కానీ మెంటల్గా ఉన్న స్ట్రెస్ అంతా కూడా పోగొట్టి మనుషుల ఆనందాన్ని అలాగే ఆరోగ్యాన్ని కూడా ఇంకా పెంపొందిస్తుంది. సో ఇదే ఉద్దేశంతో గౌరవనీయులు సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళమని ఆదేశాలు ఇవ్వడం ద్వారా ఈరోజు ఇంత ఘనంగా నిర్వహించడం జరిగింది. 1150 మెంబర్స్ హాజరయ్యారండి, 1150 మంది. సో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాటర్ బాటిల్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు యోగా చేయడం వల్ల అలసిపోయి ఉంటారు కాబట్టి ఒక ఫ్రూటీ, ఒక డ్రింక్ కూడా, ఒక ఎనర్జీ డ్రింక్ లాగా కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ కార్పెట్స్, అలాగే మ్యాట్స్ అండ్ ప్రాపర్ యోగా ట్రైనర్స్తో కూడా ఆ ఆసనం ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనేది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు యాంకర్స్, ట్రైనర్స్ అందరూ కూడా. సో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.